చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. ఏంటో భయ్య అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాల నుంచి చదువుతున్నా. ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా. అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చెప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరునండి. నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నిన్న మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఏమండి, ఎవడ బ్యాక్గ్రౌండ్ అడుగుంటది. మా అమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి తెలిసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎలా